ఇంకొక తెలివైనటువంటి వ్యవహారం నడుస్తుంది. అదేంటయ్యా అంటే ఈ కరెంటుకి సంబంధించి ఇప్పుడు రెగ్యులేటరీ కమిషను జగన్ ఉన్న టైంలో పెట్టినటువంటి ఆయన ఉన్నట్టున్నారు నేను అనుకోవడం. చంద్రబాబు గారు వచ్చాక పెట్టినట్లేరు. పెట్టుంటే ఇట్లాంటి తీర్పులు ఎవరు, ఎందుకంటే ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి అనుకూలంగానే తీర్పులు ఇస్తున్నారు. వీళ్ళెవరూ నిజాయితీగా బాధ్యతగా ఏమి ఉండట్లేదు. రెగ్యులేటరీ కమిషన్ అంటే ఎక్స్ట్రా జ్యుడిషియల్ పవర్స్ దానికి. కానీ వాళ్ళేమి ఆ ప్రజల కోసం ఏమి ఆలోచించట్లేదు. వాళ్ళని ఎవరు నామినేట్ చేశారో వాళ్ళ కోసమే పనిచేస్తున్నారు. అందుకని లేకపోతే జగన్ టైంలో తగ్గాలి కదా, అప్పుడు తేడా వచ్చింది. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏమైందంటే ఈ కరెంటుకి సంబంధించినటువంటి దాంట్లో క్రిందసారి వీళ్ళు ఒకటేమో 5.5, 5.50, 5.70, 5.80 ఇట్లాగా 3-4 చోట్లన కొంటామని చెప్పేసి ఏపీఆర్సీని అడిగారు. ఏపీఆర్సీ అప్పుడు ఏందయ్యా రేట్లు, ఇంతకుముందు వాళ్ళే తక్కువకి ఇస్తున్నారు కదా అని పాత లెక్కలు చూసి అడిగి ఇంత పెట్టి కొనడానికి వీల్లేదు, ఇంతకే కొనండి అని చెప్పింది. అంటే ఓ పావులని ₹10 ఎక్కువగా తగ్గించుకుని కొనుక్కోండి అని చెప్పింది. ఏపీఆర్సీ ద ఫైనల్ అథారిటీ. అందులో వాళ్ళు ఏ రేటు చెప్తే ఆ రేటుకే ఆ కరెంట్ కంపెనీ ఇవ్వాలి, లేదా మాను కూర్చోవాలి, మూసుకోవాలి. కరెంట్ వేరే వాడికి ఇవ్వడానికి ఆల్టర్నేటివ్ కూడా లేదు లైన్స్. కాబట్టి వాడు సచ్చినట్టు ఆ రేటుకి ఇవ్వాలి. అది ఒక కీలకమైనటువంటి అంశం. అయితే ఆ రేటుకి కాకుండా ఆ సదరు ఇండస్ట్రీస్ వాళ్ళని బతికించడానికి ఈఆర్సీ కన్ఫర్మ్ చేసిన రేటుకు బదులు వాళ్ళు ఎంత కోట్ చేశారో ఆ రేటు ఇచ్చి పడేశారు. ఇచ్చి పడేసి అది మన నెత్తిని రుద్దారు. అంటే ఓ రకంగా మన వాళ్ళకి దోచిపెట్టారు అక్కడ ఆ కంపెనీలకి. దాన్ని ఈఆర్సీ తప్పు పట్టింది. నేను ఈ రేటుకి అని కన్ఫర్మ్ చేశాక కూడా నువ్వు రేటుకి ఎక్కువకి ఎందుకు కొన్నావు, 5.20 కొనమంటే 5.40కి ఎందుకు కొన్నావు, 5.40 కొనమంటే 5.80కి ఎందుకు కొన్నావు, ఇట్లాగ ఎక్కువ ఎందుకు కొన్నావు అంటే ఎప్పుడు తెలిసింది ఈఆర్సీకి కూడా మేము ఇట్లా ఎక్కువకి అమ్మామండి, ఎక్కువ కొన్నాము, దీన్ని మీరు ఓకే చేయండి.